కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానానికి పునాది వేస్తూ ఆ క్రమంగా విద్యనంతా కేంద్రీకరణ చేస్తూ కార్పొరేటీకరణ కాషాయీకరణ పేరుతో ఇవాళ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు పార్లమెంటులో VBSA బిల్లును తీసుకొని వచ్చి మొత్తం ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి విద్యపైన ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యను కేంద్రీకృతం చేస్తూ ఇవాళ VBSA బిల్లును తీసుకొని వస్తూ ఉంది. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISFగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల్లో 90% మంది విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతి భాష లేదంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా సిలబస్ను తయారు చేసే రైట్ ఏదైతే యూనివర్సిటీలకు ఉంటుందో అలాంటివన్నిటినీ కాలరాస్తూ ఇవాళ VBSA బిల్లును తీసుకురావడం అంటే ఇది కేంద్ర ప్రభుత్వం తన యొక్క కబంధ హస్తాల్లో విద్యా విధానం నడవాలనేటువంటి దుర్మార్గపు చర్య అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందుకే దీన్ని VBSA బిల్లుని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ బిల్లు రావడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యంగా ప్రాథమిక విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు తమ యొక్క విద్యను కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇవాళ యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్టు ఇష్ట రాజ్యాలుగా ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చాయి, డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చాయి, అటానమస్ బాడీలు ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ అవతరించాయి. అలాంటి యూనివర్సిటీలు ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుతా ఉన్నారు. కానీ వాటిపైన నియంత్రణ చేయనటువంటి VBSA బిల్లులు లేకపోతే ఇలాంటివన్నీ రావడం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ VBSA బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ యూనివర్సిటీలోనైనా ఆ యూనివర్సిటీ అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన ఉండాలి, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉండాలి, లేదా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి సదుపాయాలు ఉండాలి, లేదంటే ఆయాకు సంబంధించినటువంటి గ్రాంట్లు ఏర్పాటు చేయాలి. అలాంటివేవి ఏర్పాటు చేయకోకుండా VBSA బిల్లు తెచ్చాం, మేమంతా ఒకే నేషన్ ఒకే బిల్లు ఒకే భాష అనేటువంటి నియంత్రిత పోకడల ద్వారా ఇవాళ రాష్ట్రంలో కాషాయీకరణకు పెద్దపీట వేస్తా ఉన్నారు. అందువల్ల రాష్ట్రాలకు ఉన్నటువంటి ఫెడరల్ హక్కులు కాలు రాయడమే అని చెప్పి దీన్ని వెంటనే వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.